Hi friends, my name is Kiran and you're watching Digital Kiran YouTube ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక వర్డ్ప్రెస్ సైట్ని ఇంకొక సర్వర్లోకి ఎలా మైగ్రేట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ సైట్ అనేది వేరే ఒక సర్వర్లో ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది, రెన్యువల్ చేయడానికి కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేస్తున్నామంటే దీన్ని బ్లూ హోస్ట్ సర్వర్లోకి అయితే మారుస్తున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అదే నేర్పిస్తాను. సో మీరు ఒకవేళ హోస్టింగ్ అనేది ఎక్స్పైర్ అయిపోయి వేరే ఒక సర్వర్లోకి మూవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం ఏంటి అంటే ఒక సర్వర్లోకి మూవ్ చేసుకునే ముందు మనం ఫస్ట్ మన సైట్ యొక్క బ్యాకప్ అనేది తీసుకోవాలి. సో దానికోసం ఏం లేదు, ఫస్ట్ మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి రండి. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ప్లగిన్స్ సెక్షన్ ఉంటుంది, ప్లగిన్స్ పైన క్లిక్ చేయండి. సో ప్లగిన్స్ పైన క్లిక్ చేసుకొని యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డబ్ల్యూపీ మైగ్రేషన్ అని ఒక ప్లగిన్ ఉంటుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో మీరు నార్మల్గా ఇక్కడ డబ్ల్యూపీ మైగ్రేషన్ అని కొడితే మీకు ఈ ప్లగిన్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అనే పేరుతో ఉంటుంది. ఈ ప్లగిన్కి వచ్చేసి అరౌండ్ 4 మిలియన్ ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్స్టాల్ నౌ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఒక 1 మినిట్లో అది మనకి ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. సో యాక్టివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపెడతాను. సో ఇప్పుడు నాకు ఈ ప్లగిన్ అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏంది అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ టు అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫైల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇది మనకి ఎక్స్పోర్ట్ అవ్వడానికి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తుంది. సో దీనికి మనకి ఏంది అంటే డిపెండ్స్ ఆన్ మన సైట్. సో ఇది ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. కాబట్టి నేను వీడియోని పాజ్ చేసి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇది అరౌండ్ నాకు 313 MB ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడం కోసం సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇది ఏంది అంటే మనకి ఒక ఫైల్ రూపంలో అయితే డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. సో సింపుల్గా మీరు సేవ్ పైన క్లిక్ చేసి ఈ ఫైల్ని మీరు సేవ్ చేసుకోండి. సో ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యేలోపు మనం హోస్టింగ్ అయితే తీసుకుందాం. సో హోస్టింగ్ అనేది నేను ఎక్కువగా యూజ్ చేసేది అండ్ రికమెండ్ చేసేది బ్లూ హోస్ట్. సో ఒకవేళ మీరు బ్లూ హోస్ట్లో హోస్టింగ్ తీసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా తీసుకోండి. మీరు కనుక ఆ లింక్ ద్వారా తీసుకుంటే నేను మీకు కొన్ని ప్లగిన్స్ అండ్ అదేవిధంగా థీమ్స్ అనేటివి షేర్ చేస్తాను. సో మీరు తీసుకునే ముందు నాకు ముందుగా వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేస్తే మీకు ఎలా తీసుకోవాలనేది చెప్తాను. లేదంటే డైరెక్ట్గా మీరు నా వెబ్సైట్లోకి రండి. నా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు కనుక కొంచెం కిందికి వస్తే ఇక్కడ బ్లూ హోస్ట్ అని ఉంటుంది. బ్లూ హోస్ట్ అని నుండి ఇక్కడ మనకి గ్రాబ్ నవ్ అని ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. వన్స్ మీరు దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా మనకి బ్లూ హోస్ట్ వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంది అంటే వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని ఉంటుంది, అక్కడ లెర్న్ మోర్ అని ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్వర్ లొకేషన్ అడుగుతుంది. సర్వర్ లొకేషన్ అనేది మీరు బేసిక్గా ఏ కంట్రీని టార్గెట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి చూజ్ చేసుకోండి. సో బేసిక్గా ఈ వెబ్సైట్ వచ్చేసి మెయిన్గా ఇండియాని టార్గెట్ చేస్తున్న వెబ్సైట్, కాబట్టి నేను ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి బేసిక్ అండ్ ఇంకొకటి వచ్చేసి ప్లస్ అండ్ ఇంకొకటి వచ్చేసి చాయిస్ ప్లస్. మీరు సింగిల్ వెబ్సైట్ చేయాలి అనుకుంటే బేసిక్ ప్లాన్ తీసుకోండి. లేదు నేను మల్టిపుల్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు చాయిస్ ప్లస్ ప్లాన్ అయితే తీసుకోండి. సో మనకి బేసిక్ ప్లాన్ వచ్చేసి పెర్ ఇయర్కి అరౌండ్ ఒక 4000 రూపీస్ అయితే అవుద్ది. అందులోనే మనకి డొమైన్ కూడా వస్తుంది. అంటే మనం 1 ఇయర్ వరకు ఎలాంటి డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో 1 ఇయర్కి 4000 రూపీస్లో ఒక వెబ్సైట్ అయితే మనకి వస్తుంది. లేదు నేను మల్టిపుల్ వెబ్సైట్ చేయాలి అనుకుంటున్నట్టయితే మీరు చాయిస్ ప్లస్ తీసుకోండి. ఇది అరౌండ్ మనకి 7000 ఆర్ 6000 ఉంటుంది. ఇది మనకి 1 ఇయర్ పాటు మల్టిపుల్ వెబ్సైట్స్ని అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో వీటిని చదువుకోండి. లేదు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ
ప్రస్తుతానికైతే నేను బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్‌గా మీరు సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. ఏ ప్లాన్ కావాలో ఆ ప్లాన్ పక్కన సెలెక్ట్ బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డొమైన్ ఉంటే ఇక్కడ యూజ్ ఏ డొమైన్ యూ ఓన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. లేదు మీరు ఒక డొమైన్‌ని కొత్తగా రిజిస్టర్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ డొమైన్ పైన సెలెక్ట్ చేసుకొని మీ డొమైన్‌ని ఎంటర్ చేయండి. సో ప్రస్తుతానికి ఏంది అంటే నేను మూవ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ ఒక డొమైన్ అయితే నా దగ్గర ఉంది. సేమ్ అదే డొమైన్ని నేను ఇందులోకి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ డొమైన్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే నాకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంది అంటే మనకు సంబంధించిన నేమ్, మనకు సంబంధించిన అడ్రస్ అండ్ అలాగే మనకు సంబంధించిన ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్. సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో నేను ఫాస్ట్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాను. సో ఇక్కడ నేను నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. వన్స్ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మీరు ఎన్ని మంత్స్‌కి తీసుకోవాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా మీరు కనుక 12 మంత్స్‌కి తీసుకుంటే అరౌండ్ 4000 రూపీస్‌లో కంప్లీట్ అయిపోద్ది. లేదు మీరు 2 ఇయర్స్‌కి కనుక తీసుకున్నట్టయితే అరౌండ్ మీకు 7300 అవుద్ది. అదే మీరు 36 మంత్స్ అంటే 3 ఇయర్స్‌కి గనుక తీసుకున్నట్టయితే మనకి ఇంకా తక్కువగా అయిద్దన్నట్టు. అంటే 2 ఇయర్స్ కంటే 3 ఇయర్స్ ప్రైజే తక్కువగా ఉంటది బ్లూ హోస్ట్‌లో. కాబట్టి మీరు మాక్సిమం 3 ఇయర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ 3 ఇయర్స్‌కి సరిపడా డబ్బులు లేకపోతే 12 మంత్స్‌కి తీసుకోండి. అంటే 1 ఇయర్‌కి తీసుకోండి. ఇక నేను 3 ఇయర్స్‌కి అయితే తీసుకుంటున్నాను. 3 ఇయర్స్‌కి నాకు అరౌండ్ ఏంది అంటే 7,180 రూపాయలైతే కావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు ఏంది అంటే కొంచెం కిందికొచ్చేయండి. కిందికొచ్చిన తర్వాత ఇక్కడ ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు సబ్మిట్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇది మనకి పేమెంట్ పేజ్‌లోకి అయితే తీసుకెళ్తది. అక్కడ మనం ఏంది అంటే యూపీఐ ద్వారా లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా మనం పేమెంట్ అయితే చేయడానికి ఉంటది. సో మోస్ట్‌లీ మనకి ఇండియాలో ఎక్కువగా యూపీఐ అనేది అందరికీ అవైలబుల్‌గా ఉంటది కాబట్టి సో మీరు సింపుల్‌గా యూపీఐ ద్వారా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ మనకి చాలా ఉంటాయి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ ఇలా చాలా ఉంటాయి. లేదంటే సింపుల్‌గా ఇక్కడ మీరు జనరేట్ క్యూఆర్ పైన క్లిక్ చేసుకొని ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి సింపుల్‌గా మీ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా స్కాన్ కూడా చేయొచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికి నేనైతే స్కానే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ నాకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఫోన్‌పే ద్వారా అయితే పేమెంట్ అయితే చేయడం జరిగింది. సో పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మీరు ఇది కంప్లీట్ అయ్యే వరకు ఎలాంటి బ్యాక్ ప్రెస్ కానీ అలాంటిది ఏం చేయకండి. సో మీకు ఆటోమేటిక్‌గా ఈ పేజ్‌లోకి అయితే తీసుకొస్తది. ఈ పేజ్‌లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్‌గా క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటది. సో ఇక్కడ ఏంది అంటే మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏంది అంటే ప్రస్తుతానికి నాకు సంబంధించిన పాస్వర్డ్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఈ పాస్వర్డ్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు బ్లూ హోస్ట్‌లోకి లాగిన్ అవ్వాలన్నా సేమ్ ఇదే పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటది. కాబట్టి మీరు గుర్తుండే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్‌గా క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో ఇలా గనుక చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా ఈ బ్లూ హోస్ట్‌లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం అయితే జరుగుతది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా బ్లూ హోస్ట్ డాష్‌బోర్డ్‌లోకి అయితే తీసుకెళ్లడం జరుగుతది. సో దానికోసం ఇక్కడ గో టు లాగిన్ అని ఒక బటన్ ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ మనకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగితే ఎంటర్ చేయండి. లేదు అంటే మీకు డైరెక్ట్‌గా తీసుకెళ్తే ఏం పర్లేదు. సో డైరెక్ట్‌గా మీరు మీ డాష్‌బోర్డ్‌లోకి అయితే ఎంటర్ అయిపోతారు. సో ప్రస్తుతానికి ఇక్కడ నాకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం లాగిన్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇది మన ఇది మన బ్లూ హోస్ట్ డాష్‌బోర్డ్‌లోకి అయితే తీసుకెళ్లడం జరుగుతది. సో బ్లూ హోస్ట్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏంది అంటే మనకు సంబంధించిన వర్డ్‌ప్రెస్ సైట్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. అంటే వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. దానికోసం సింపుల్‌గా మీరు ఇక్కడ క్రియేట్ యువర్ వెబ్‌సైట్ పైన క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ నో హెల్ప్ నీడెడ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్. ఇది ఏంది అంటే నార్మల్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇది ఇందులో మీరు ఏం ఎంటర్ చేసినా కూడా పర్లేదు. సో ఇక్కడ ప్రస్తుతానికి నేను ఏదో ఒకటి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా గనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటది. సో ఇప్పుడు మీరు వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటది. సో మీరు వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వడానికి సింపుల్‌గా లాగిన్ టు వర్డ్‌ప్రెస్ పైన క్లిక్ చేయండి. మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే అది మీ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి అయితే తీసుకెళ్లడం జరుగుతది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు సంబంధించిన వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే బ్యాకప్ తీసుకున్నామో ఆ బ్యాకప్‌ని ఇందులోకి ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయడానికి కూడా మీరు ఏంది అంటే సింపుల్‌గా
ప్లగిన్స్ సెక్షన్లోకి వెళ్ళండి. ప్లగిన్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి ఇంతకుముందు మీరు ఏదైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేశారో సేమ్ అదే ప్లగిన్ని ఇందులో కూడా ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక నేను ఈ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఇంపోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు సింపుల్గా ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ పైన హోవర్ చేస్తే మీకు ఇంపోర్ట్ ఆప్షన్ వస్తుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఫైల్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసినట్టయితే ఆ ఫైల్ అనేది ఇప్పుడు ఇందులోకి ఇంపోర్ట్ అయింది. సో ఈ ఇంపోర్ట్ అవ్వడానికి కూడా మనకి 5 to 10 minutes అయితే టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ ఆ ఫైల్ ఎంత సైజ్ ఉంది అనే దాన్ని బట్టి. సో మనం దీనికోసం అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీరు రీఫ్రెష్ చేయడం కానీ అలాంటి పనులు అయితే చేయకండి. అండ్ అదేవిధంగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇంటర్నెట్ సరిగ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ ఫైల్ అనేది ఇందులోకి సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అవుద్ది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇంపోర్ట్ అవ్వడానికి టైం అయితే పడుతుంది కాబట్టి సో మనం ఇంతలోపు ఆ డొమైన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో డొమైన్ అనేది మనకి బ్లూ హోస్ట్లో ఫ్రీగా వస్తుందని చెప్పాను కదా. సో దానికోసం మీరు ఇక్కడ డొమైన్స్ పైన క్లిక్ చేసుకొని ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ట్రాన్స్ఫర్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఎంటర్ ద డొమైన్ టు ట్రాన్స్ఫర్ అంటది. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మీకు సంబంధించిన డొమైన్ నేమ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో కంటిన్యూ పైన కనుక క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ సెక్యూర్ అండ్ విష్ టు ప్రొసీడ్ అండ్ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇలా కనుక చేసినట్టయితే మీకు ఇది ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇక్కడ మీకు ఈపీపీ అథరైజేషన్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈపీపీ అథరైజేషన్ కోడ్ అనేది మీకు డొమైన్ ఎక్కడైతే ఉంటుందో అందులోకి లాగిన్ అయిపోయి అందులో మీరు కనుక చెక్ చేస్తే మీకు ఈపీపీ అథరైజేషన్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఈపీపీ అథరైజేషన్ కోడ్ కనిపించకపోతే ఎక్కడైతే మీకు డొమైన్ ఉందో వాళ్ళకి సంబంధించిన సపోర్ట్ టీమ్కి అడగండి, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. సో ఆ ఈపీపీ అథరైజేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మీరు కనుక ఇలా కంటిన్యూ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇది ఇలా అయితే చూపెట్టడం జరుగుతుంది. యువర్ డొమైన్ ఈజ్ ఎక్స్పైర్స్ ఆన్ 1 day. అంటే ఈ డొమైన్ ఏదైతే ఉందో ఇది ఇంకొక 1 dayలో అయితే ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి మనకి ఏంది అంటే ఇది ఎప్పుడైనా సరే మనం ఒక 1 week ముందే చేసుకోవడం మంచిది. సో ఎందుకంటే దీనికి టైం అనేది పడుతుంది కాబట్టి సో మనం ఎప్పుడైనా 1 week ముందే చేసుకోవడం మంచిది. సో ఇక్కడ ప్రైవసీ అనేది ఉంది. సో ప్రైవసీ అనేది ఏం అవసరం లేదు. అండ్ సింపుల్గా ఇక్కడ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఉంది కదా, సో దాన్ని మీరు టిక్ చేసుకొని యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ టు కార్ట్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇది మనకి కార్ట్లోకి అయితే యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ మనకి ఏంది అంటే ఎలాంటి డబ్బులు అయితే పడవు, ఎందుకంటే మనం బ్లూ హోస్ట్లో హోస్టింగ్ అనేది తీసుకున్నాం కాబట్టి మనకి ఇది 0 ప్రైజ్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి టోటల్ వచ్చేసి 0 రూపీస్ ఉంది. సింపుల్గా మీరు ప్రాసెస్ ఫ్రీ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. సో ఈ డొమైన్ అనేది మనకి ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎక్కడైతే ఈ డొమైన్ ఉందో ఆ డొమైన్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ గోడాడీ అనుకుంటే గోడాడీలో మనకి ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది యాక్సెప్ట్ చేయమని. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అది యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టు. సో ప్రస్తుతానికి నేను అది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నా డొమైన్ అనేది వేరే దగ్గర ఉంది. సో అది వేరే ల్యాప్టాప్లో ఉంది. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంది. సో కాబట్టి నేను అది మొత్తం చూపించలేకపోతున్నాను. బట్ అది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు, నేను అలా కూడా మీకు హెల్ప్ అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మనకి డొమైన్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి సింపుల్గా మీరు హోమ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో అంతలోపు మనకి ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఏదైతే ఈ ఫైల్ ఉందో ఇప్పుడు ఇందులోకి ఇంపోర్ట్ అయిపోయింది కదా, సో అది మళ్ళీ మనకి మొత్తంగా కంప్లీట్గా ఇందులోకి అయితే ఇంపోర్ట్ అవ్వడానికి సింపుల్గా ప్రొసీడ్ అని ఒక బటన్ అడుగుతుంది. సో దానిపైన కనుక మనం క్లిక్ చేసినట్టయితే అది మనకి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిపోద్ది అన్నట్టు. సో ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో అది ఫుల్గా ఇక్కడ మనకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఇక్కడ మనం డొమైన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, సో ఆ డొమైన్ని ఇందులోకి కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయడానికి మై సైట్స్లోకి వచ్చేయండి. ఇక్కడ మేనేజ్ సైట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏంది అంటే సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సైట్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. సో ఈ సైట్ యూఆర్ఎల్ ఏంది అంటే మీకు సంబంధించిన వెబ్సైట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను నాకు సంబంధించిన వెబ్సైట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇది HTTPS అనేది పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ అప్డేట్ పైన క్లిక్ చేసి సేమ్ యూఆర్ఎల్ని ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను.
పెట్టుకొని సింపుల్గా సేవ్ అప్డేట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇలా కనుక చేసినట్టయితే మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది అప్డేట్ అవుద్ది అన్నట్టు. అంటే ఏదైతే మనకి ఈ డొమైన్ నేమ్ ఉందో ఈ డొమైన్ నేమ్ అనేది అప్డేట్ అవుద్ది. ఇంతకుముందు ఏంది అంటే ఒక డమ్మీ డొమైన్ నేమ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ సైట్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఏంది అంటే ఒక డమ్మీ డొమైన్ నేమ్ పైన ఉంది. సో ఇలా కనుక మనం అప్డేట్ చేసినట్టయితే ఇది మన డొమైన్ నేమ్కి అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీ పైన క్లిక్ చేసుకొని హెచ్టిటిపిఎస్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటారు, దాన్ని మీరు ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది అన్అవైలబుల్ అని వస్తే కొంచెం టైం అయితే వెయిట్ చేయండి. ఒక 30 మినిట్స్ లేదా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయండి. అక్కడ మీకు ఎనేబుల్ చేసుకోమని వస్తుంది, అప్పుడు మీరు ఎనేబుల్ చేసుకుంటే సరిపోద్ది. సో ప్రస్తుతానికి నేను మళ్ళీ ఏంటంటే నాకు సంబంధించిన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే గైస్, నేను ఇక్కడ నా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయిపోయాను. సో ఇక్కడ మీరు కనుక చూస్తున్నట్టయితే నాకు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇది ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏంది అంటే ఒక సర్వర్లో ఉన్న మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఇంకొక సర్వర్లోకి, లేదంటే ఒక హోస్టింగ్లో ఉన్న మీ సైట్ని ఇంకొక హోస్టింగ్లోకి అయితే మైగ్రేషన్ చేయొచ్చు. సో ఈ వీడియో నేను మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.